హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మనం అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి కొండకర్ల ఆవ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా మన బండిని సేఫ్గా పార్క్ చేసేసి తర్వాత ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఎంట్రన్స్లోనే మంచి విశాలమైన పార్కింగ్, అలాగే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి. పార్కింగ్ ప్లేస్ పక్కనే పార్క్ కూడా ఉంది. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయలలు కూడా ఏర్పాటు చేశారు. మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనమైతే మరీ అంత చిన్నపిల్లలం కాదు కదా. ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందండి. నాకు తెలిసి అది రెస్టారెంట్ అనుకుంటా. వచ్చిండా సైంటిస్టు? అలా ఏమీ కాదు, కిందనైతే ఒక బోర్డు పడేసి ఉంది, అందుకే అలా చెప్పాను. సరే, ఇక మనం ముందుకైతే పోదాం. ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారు. మనకైతే ఇంగ్లీష్ ఎలాగూ రాదు, మీకేమైనా అర్థమైతే చదువుకోండి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అక్కడైతే ఐ లవ్ కొండకర్ల ఆవా అని రాశారు. చాలా బాగుంది కదా. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫొటోస్ తీసుకోవడానికైతే మంచిగా వుడెన్ బ్రిడ్జ్ కూడా కట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే లేక్ దగ్గరకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి బోట్లు ఎన్ని ఉన్నాయో. ఈ షెడ్లో కూర్చున్న వారందరూ బోట్ రైడర్లు. మీకు కనిపిస్తుంది కదా, బుక్ పట్టుకుని వస్తున్న అతనైతే మనల్ని బోట్ రైడ్కి వెళ్తారా అని అడిగారు. ఒక పర్సన్కి అయితే 150 రూపాయలు ఛార్జ్ అని చెప్పారు. కానీ మనమైతే వద్దని చెప్పేశాం, ఎందుకంటే ఇక్కడ రైడ్కి వెళ్ళేటప్పుడు సేఫ్టీ జాకెట్లు అలాంటివి ఏవి ఇవ్వడం లేదు. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నారో. మనకైతే చాలా భయం, అందువలన రైడ్కి అయితే వెళ్ళలేదు. మీకు ఇంకా ముందుకు వెళ్ళి లేక్ అంతా చూపిస్తాను రండి. కింద నీటి మీద అయితే ఫ్లోటింగ్ వాక్వే అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు మీకు లేక్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఇదేనండి కొండకర్ల ఆవా. ఇక్కడతో అయితే మన కొండకర్ల ఆవా టూర్ అయితే ముగిసింది. మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయండి.